జాబ్స్ కోసం ఎదురు చూస్తున్న యూత్ అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంటర్నేషనల్ జాబ్స్ పేరిట కిడ్నాప్స్ జరుగుతున్నాయి. వీలైతే ఈ వీడియోని గ్రూప్స్ లో షేర్ చేయండి. ది ఇంటర్నేషనల్ ఇన్నోవేటివ్ ఫ్యూచర్ అవార్డు సామర్థ్యపూడి శ్రావణి వర్మ. మీ వాయిస్ చాలా బాగుంది. బలవంతుడి వాయిస్ నిజంగా చాలా బాగా మాట్లాడతారు. ఫ్యాన్ అసలు మీకు నిజంగా. మైత్రి మీడియా టీం అందరితో కలిసి ఈ రంగోలీ ఈవెంట్ లో పార్టిసిపేట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. కమ్మనైన పరవన్నం ఈరోజు స్పెషల్. ఈ చెరుకు ముక్కల పేరు బంగారు తీగట. చూడండి ఎంత బాగున్నాయో. తాతగారి పేరు సీతారామరాజు. పంచ కట్టుకొని వర్క్ చేసుకుంటున్నారు పాపం. పాపం మీనికి పండగ ఉండదు, పబ్ ఉండదు, అలా వర్కే. ఉదయం 7:30 అయ్యేసరికి ఇలా ల్యాప్టాప్ ముందు రెడీ అయిపోతారు. మనకి ఇక్కడ ఉదయం 7:30 అంటే థాయిలాండ్ లో ఉదయం 9 అయినట్టు. బ్యాంకాక్ లో ఈయన ఎక్కడ వర్క్ చేస్తున్నారని చాలా మంది అడుగుతున్నారు కదా. ఆల్రెడీ ఇది వరకు 2 వీడియోల్లో చెప్పాను, మీరు మిస్ అయ్యి ఉంటారు. ఈయన ఐటీ కంపెనీలో వర్క్ చేస్తున్నారు. చాలా మంది అదే ఆశ్చర్యపోతుంటారు అనమాట, థాయిలాండ్ లో కూడా ఐటీ జాబ్స్ అని ఉన్నాయి. కాకపోతే యుఎస్, కెనడా, ఆస్ట్రేలియాతో పోల్చుకుంటే తక్కువ అనమాట. ఈయనైతే అప్పట్లో ఇండీడ్ లో జాబ్ సెర్చ్ చేసుకొని అలాగే ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి ఆఫర్ లెటర్ వచ్చాక అప్పుడు థాయిలాండ్ స్టార్ట్ అయ్యారు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఈ మధ్య మన వాళ్ళు చాలా మంది మోసపోతున్నారు. ఏదైనా మనకి జాబ్ అవసరమైన టైంలో జాబ్ వచ్చిందంటే ఎంత హ్యాపీగా ఉంటుంది మనకి. ఇదే అదునుగా తీసుకొని చాలా మంది ఎవరైతే అన్ఎంప్లాయిడ్ యూత్ ఉంటారో వాళ్ళని ఈ ఫేక్ జాబ్స్ తో టార్గెట్ చేస్తున్నారు. మన ఊరంటే పర్లేదు, ఎక్కడ తప్పైనా ఆటోకైనా బస్కైనా వచ్చేస్తాము. అలాంటిది పై దేశం అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉండండి, పెద్దలకి బట్టలు పెట్టే టైం అయింది. పూజ అయిపోయిన తర్వాత జనాలు ఎలా కిడ్నాప్ అయిపోతున్నారో చెప్తాను. కొబ్బరికాయ టైల్ మీద కొట్టేస్తానంటే మా అక్క భయపడి తీసుకెళ్లిపోతుంది. మా అమ్మగారు ఏకంగా చీరలు దొంతు పెట్టారు. మా ఫ్యామిలీలో ఎక్స్పైర్ అయిపోయిన పెద్దలందరికీ పంతులు గారు వచ్చేసరికి లేట్ అయిపోద్దని చెప్పి ఇంకా ఫస్ట్ దీపం పెట్టారు. మనందరం ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో హ్యాపీగా ఉండాలని దేవుడికి దండం పెట్టుకుందాం. మాదేటమ్మా పెద్ద పువ్వు కలవ పువ్వు చాలా భలే ఉంది అసలు. మా దేవుడి గదిలో ఒక పెద్ద ఉండి పెడత ఉంటది అనమాట. ఇది మట్టి ఉండి పెడతలు మా చిన్నప్పుడు ఎప్పుడో ఉండివి, భలే డబ్బులు దాచుకునేవాళ్ళం అనమాట. ఆ సేమ్ అలాంటి ఉండి పెడితే మా దేవుడి గదిలో కూడా ఉంటది పెద్దది. ఇదేంటి దేవుడికి వేస్తాం అనమాట డబ్బులు. ఇంట్లో ఎప్పటికప్పుడు దేవీ నవరాత్రులు అలాంటి పెద్ద పెద్ద పూజలు అవుతున్నప్పుడు ఏంటంటే ఆ డబ్బులు తీసే చీరలు అన్ని కొంటాం అనమాట ఇవ్వడానికి వచ్చిన ముత్తైదువులందరికీ. మా చిన్నప్పుడు అయితే ప్లెయిన్ గా ఉండేవి ఈ ఉండి పెడతలు. ఇప్పుడంటే డిజైనర్ పీస్ లా డిజైన్ వచ్చింది. కానీ వాళ్ళ అత్తతో వీడియో కాల్ మాట్లాడేస్తున్నాడు. పండగ కదా మా తమ్ముడు మరదలు అక్కడికి వెళ్ళారనమాట లూరు. ఈ పూజ గదిలో నాకు బాగా నచ్చినవి ఏంటంటే చిట్టి గాజులు. అగొండ బల్బ్ కి వేసారు కదా దండలాగా చిన్న చిన్న గాజులు. అవి భలే ఉంటాయి క్యూట్ గా. మొత్తం ఈ బయట పెట్టిన బట్టలన్నిటికీ పసుపు బొట్లు పెట్టమంటున్నారు. ఇదిగో లోపలికి వెళ్ళి చిన్న పసుపు బొట్టు తెద్దాము. మనోడికి పంచకట్టు ఎంత నచ్చిందో వదిలించి బట్టలు మార్చుకోమంటే మార్చుకోవట్లేదు, అలాగే తిరుగుతున్నాడు. మా దేవుడి గది చాలా చిన్నది, 2 మనుషులు ఒకసారి పట్టరు. ఇలా ఒకరి తర్వాత ఒకరు వెళ్ళాలి. మా మమ్మీ వెనక నుంచి చరిచేస్తున్నారు అనమాట. మరి ఎక్కువ పసుపు రాసికు జస్ట్ కొంచెం తీయని చెప్పి ఇంకా ఈ చిన్న కప్లోని ఒక స్పూన్ పసుపు వేసాను. దేవుడి గది చిన్నదంటే దేవుడి గది కన్నా చిన్నది వంటగది. ఈ ఇల్లు కట్టినప్పుడు ఓపెన్ కిచెన్ ప్లాన్ చేశారు కానీ కబోర్డ్స్ ఉండాలని చెప్పి మధ్యలో గోడ కట్టారు అనవసరంగా. ఓ చుక్క ఎక్కువ వేసి పల్చ కలుపుతున్నాను పసుపు. చిన్న చిన్నవి అలా ఎడ్జస్ట్లో రాసి సరిపోతుంది. ఇంకో ఇది కవర్తోని డ్రెస్. ఇది అసలు ఓపెన్ చేశానంటే బుట్టలాగా ఎంత వస్తుంది అనమాట. ఇది ఓపెన్ చేస్తే మిగతా బట్టలు ప్లేస్ ఉండదని చెప్పి ఇంక ఇలాగే కవర్లో ఉంచాను. దీనికి ఎటుపక్క బొట్టు పెట్టాలి అర్థం అవ్వట్లేదు. మా చిన్నప్పటి నుండి మా అమ్మమ్మ గారు కానీ నానమ్మ గారు కానీ చిన్న పసుపు బొట్లు లేనిదే కొత్త బట్టలు వేసుకొని ఇచ్చేవారు కాదు. మన బుడ్డోడు చిన్న ఉడతలాగా ఎందుకొని వస్తున్నాడు. లైట్ గా అంటే అన్నట్టు పెట్టాను. మరి బుడ్డోడు చేతిలో పడిందంటే పింక్ డ్రెస్ కాస్త పసుపు డ్రెస్ అయిపోద్ది. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే ఆ సాంగ్ అనమాట. మనోడు తెగ పాడుతున్నాడు కోయి కోయి అంటే. కనుమ రోజుకి వస్తారులే. ఇగో ఈ పనులన్నీ అయిపోయిన తర్వాత సరదాగా సాయంత్రం 5 గంటలకి భద్రాచలం బయలుదేరదామని అడుగుతున్నారు మనోళ్ళు. చక్కగా పండగ టైం కదా, రోడ్లు కూడా ఖాళీగా ఉంటాయి అంటున్నారు. కార్లో వెళ్ళొచ్చేద్దామని పంచ కట్టుకొని వర్క్ చేసుకుంటున్నారు. పాపం ఏం కష్టం వచ్చింది. చాలా ఇంకా ఆపియండి ఈ రోజుకి. భద్రాచలం ఇంకెప్పుడైనా వెళ్దాము, అది కూడా బోట్ షికార్లో వెళ్దాం అంటున్నారు. ఈసారి కొద్దులే అని చెప్పేసి కార్ అనేసరికి నాకు అంత ఇంట్రెస్ట్ అనిపించలేదు అనమాట. చక్కగా పాపికొండల మధ్యలో అండి బోట్ షికార్ చేసుకొని వెళ్తే భద్రాచలం అసలు మామూలుగా ఉండదు. మనం ఎప్పుడు వీడియోలో చూడడమే కానీ ఎప్పుడు వెళ్ళలేదు భద్రాచలం. ఈసారి ఎలాగైనా ట్రై చేయాలి. చీరలన్నిటికీ బొట్లు అయిపోయి ఇంకా ఈ బట్టలు. ఇది మా అన్నయ్య కోసం. ఇంతవరకు నాకు ఒక తమ్ముడే అనుకున్నారు కదా, నాకు ఒక అన్నయ్య కూడా ఉండేవారు. తనకి 11 ఏళ్ల వయసులో ఎక్స్పైర్ అయిపోయారనమాట. నేను అప్పుడు చాలా చిన్నదాన్ని. మా అన్నయ్య కనుక ఉండుంటే ఈ పాటికి మా ఫ్యామిలీ ఇంకా కలర్ఫుల్ గా ఉండేది. పేరు సాయి వర్మ సమంతపూడి. పేరు తలుచుకొని బొట్టు పెట్టేద్దాం. ఇగో ఈ ప్లేట్స్ లోకి అన్ని అమర్చారు. ఏమేమి పెట్టారో చూద్దాము. చింతకాయలు, గోర్చిక్కుడు, గుమ్మడికాయ అనుకుంటాను ఇది. బ్యాంకాక్ లో ఇవి ఉత్తినోటిని తినేస్తారు చాక్లెట్లు తిన్నట్టు. 2 ప్లేట్స్ సర్దారు. మా డాడీ కోటి, వర్మ గారు కోటి. పంతులు గారు రావడం లేట్. ఇంకా పంతులు గారు వస్తే ఇవన్నీ అందించేయడమే పంతులు గారికి. అదే బ్యాంకాక్ లో అనుకోండి ఇలాగ ఏమైనా ఇవ్వాలనుకుంటే టెంపుల్స్కి వెళ్ళి మాంక్స్కి ఇవ్వచ్చు.
అక్కడ ప్రతి బుద్ధ టెంపుల్లోనే ఉంటారనమాట మాంగ్స్. ఇవన్నీ రకాలు మనకి అప్పటికప్పుడు దొరకకపోయినా కానీ బట్టలనే ఇచ్చేయచ్చు. మన టెంపుల్లో కూడా దొరుకుతాయి బట్టలు. ఇవి సెపరేట్ గా హాల్లో పెట్టేద్దాం టీపై మీద. మా అమ్మగారు అన్ని బట్టలు కలిపేద్దన్నారు. అసలే నేను కలిపేస్తుంటా అనమాట, వేరు గుంచుదాం. క్యాన్ తో పాలు వచ్చాయి, క్యాన్ నిండా ఉన్నాయి. జాగ్రత్తగా వంపలు తీసి పాలు వేయడానికి గల్లా ఎత్తుకుతున్నాము. దొరికింది డాడీ? ఈ సామాన్లో కూడా లేదా? చూద్దాం హిట్ పక్స్ అందులో. ఇలాంటివి ఇన్ని అవ్వదు, వేయడం అనవసరం కొలిగిపోతాయి పాలు. ఇంకా లోటాయే బెస్ట్. ఈ లోటా ఉంది కదా, ఇదేనే బెస్ట్. వద్దన్న ఆగిన్లోకి వంపుతున్నారు. ఆ క్యాన్ గాని జారిపోవాలి. మా అమ్మగారు పరిగెత్తుకొని వచ్చేస్తారు. ఈ ఎల్లో బాటిల్ నిండిపోవాలి దెబ్బకి. బాగానే వర్కౌట్ అయింది. దగ్గర 3 లీటర్లైనా పడుతుందేమో. ఇప్పుడు దేవుడి కదా మంచి కలర్ఫుల్ గా కనిపిస్తుంది తాంబూలాలతో. తాంబూలాలు ఏ దానికి దానికే పెట్టాలన్నమాట. ఏ చీరకి ఆ చీరకే పెట్టాలి. ఒక్కొక్కరికి అలా సెపరేట్ గా పెట్టినట్టు. మరి దొంతుల్లాగా ఒక దాని మీద ఒక పెట్టకుండా అన్ని సెపరేట్ గా సర్దాం అనమాట. అన్నిటికీ నీట్ గా తాంబూలాలు సెపరేట్. మా ఇంట్లో పిండి వంటలు ప్రసక్తే లేదు. అన్ని ఊర్లలోనే. ఏదైనా ఆ కట్ల పొయ్యి మీద వండినంత ఫ్రీగా ఈ గ్యాస్ పొయ్యిల మీద అవ్వు. ఈ రోజు ఇదంతా అయిపోతే రేపు తెల్లవారి అమ్మలూరు బయలుదేరుతాం అనమాట. అక్కడ మాత్రం కట్ల పొయ్యి మీద భలే వండుకొని తినొచ్చు. ఎంత బేగా తెల్లవారుతుందా అని వెయిటింగ్ మేమందరం. పండక్కి మా మమ్మీ శనగొండలు చేయడం అని చెప్పి ఇగో పలుకులు వేయించమంటున్నారు. ఆడపిల్లలో కుస్తీలు పడుతున్నాం అనమాట. ఇక్కడే మా అక్క ఉందని కనిపించినంత ఉంది. ఈ అట్ల పుల్లతో గోకి పెనం కన్నం పడిపోయేలా ఉంది. మా అక్క ఇచ్చిమంటుంది అట్ల పుల్ల. పలుకులు కొంచెం సిమ్ లోనే వేయించాలి, లేకపోతే మాడిపోతాయి. మాడిపోతే ఇంకా అస్సలు టేస్ట్ ఉండవు. పాకం పట్టినంత కలుపుదాం మళ్ళీ. అమ్మ పక్కన పాలు పొంగిపోతున్నాయి ఆ గరిటి పక్క. ఇందులో కానీ చిన్న నిమ్మరసం వేసామంటే ఈ టైంలో చక్కగా కేజీ కన్నా ఎక్కువే దిగుతుంది పన్నీరు. థాయిలాండ్ వెళ్ళిన కొత్తలో పన్నీర్ ఎక్కడ దొరుకుతుందో తెలియక తెగ ఇరగొట్టేది అన్ని పాలు. ఇప్పుడు కానీ ఇవి ఇరగొడితే మా అమ్మగారు నాకు ఇరగొట్టేస్తారు. ఈ పల్లెలు ఎక్కడ జారిపోతాయని భయం వేస్తుంది. చూడండి ఎలా పట్టుకున్నారు. లైట్ గా బియ్యం ఒలిగిపోతున్నాయి. నాన్నగారు అందించడం అయిపోయింది. ఇప్పుడు ఈయన మన సాంప్రదాయాల్లో ఇలాంటివన్నీ చాలా ముచ్చటగా అనిపిస్తాయి కొన్నిసార్లు. పంతులు గారు జడుచుకున్నట్టున్నారు. మనోడు 6 ప్యాక్ చూసి బట్టలు వేసుకోవాలంటే నేను పంతులు గారిలో ఉంటాను. మా పంతులు గారు చాలా అగ్రెసివ్. స్వయం పాకదానం దేహ అలంకరణ సిద్ధ్యర్థం వస్త్రదానం కరిష్యే. యజమానస్య గోత్రస్య ఓం ధనంజయ గోత్రస్య. మీ తండ్రి గారి పేరు జగ్గరాజేశ్వర. తాతగారి పేరు సీతారామరాజేశ్వర. యజ్ఞేశ్వర. వర్మాణం వసంతరాజ రూపాణం అస్మతనకు యజమానస్య. మాతృపితామృతం హీనాం గోత్రాణం. అమ్మగారి పేరు శారద. ఇలాగా పెద్దలందరి పేర్లు తలుచుకొని బ్రాహ్మణులకి ఇస్తే మన పెద్దలకి ఇచ్చినట్టే పితృదేవతలకి. ఇలా చేయడం వల్ల మన పెద్దలు మనల్ని ఆశీర్వదిస్తారంట. ఎటువంటి చీడ పురుగుల చెడు ప్రభావం మన మీద పడకుండా. నా చిన్నప్పుడు ఇవన్నీ చూసి ఎందుకు ఇలా చేస్తున్నారు అనుకునేదాన్ని. మనం ఓపిక్గా తెలుసుకోలే గానీ మన హిందూ సంస్కృతి సాంప్రదాయాల వెనుక చాలా అర్థాలు ఉన్నాయి. చాలా మందికి బయట కంట్రీస్ లో ఉండి ఇలా చేసే అవకాశం ఉండకపోవచ్చు. మనం మనస్ఫూర్తిగా చెయ్యాలి గానీ ఏ మంచి పని చేసినా అది పుణ్యమే. ఆమద్రవ్య స్వయం పాకదానం తుభ్యమహం సమృద్ధతే. మా చెప్పాలి పితృదేవత మాతృదేవత ప్రీత్యర్థం ఉత్తరాన పుణ్యకాల సమయే భోజన నిమిత్తార్థం స్వయం పాకదానం దుభ్యమహం వస్త్రదానం తుభ్యమహం సంప్రదతే. నమమా దేవశుభ్యాం పూష్ణోస్తాభ్యాం ప్రతిగృహాతు ప్రతిగృహామి. ఈ టైంలో ఇక్కడ ఉండడం అన్ని చాలా చక్కగా జరిగిపోయి పితృదేవత మాతృదేవత ప్రసాద సిద్ధిరస్తు. సౌభాగ్యవతి భవ శరీరే ఆరోగ్యత సిద్ధిరస్తు. లక్ష్మీనారాయణ బృహస్పతి ప్రసోధ స్థానం బలం అనాథ బలం పుత్ర ప్రశాంతమే పితృదేవత మాతృదేవత ప్రసాద సౌభాగ్యవతి భవ లక్ష్మీనారాయణ దేవత ప్రసాద సిద్ధిరస్తు. సకల విద్యాపారంగ సిద్ధిరస్తు. సరస్వతి కటాక్ష సిద్ధిరస్తు. చిరంజీవి మార్కండయాయుష్యాభివృద్ధిరస్తు. అదే మనోడు దండం పెడుతున్నాడు, చేతులు ఆడిస్తున్నాడు, అర్థం అవట్లేదు పంతులు గారికి. చిరంజీవి మార్కండయాయుష్యాభివృద్ధిరస్తు. అదే దండం పెట్టమంటే హారతి తీసుకున్నట్టు ఇలాగట చిన్న తాబేల్లాగా. కన్నమ్మలు ఎంతవే పూజ అయిపోతే ఊరు బయలుదేరిపోదామా అని చూస్తున్నారు. ఉన్నంటారా రేపు అందరం కలిసి వెళ్ళిపోదాం అంటే ఎక్కడ ఆగట్లేదు. మా తమ్ముడు ఏదో గుడ్ న్యూస్ చెప్తాననేసి చెప్పట్లేదు. ఓసో సిగ్గు ఇటు సిగ్గుపడితే చూడలేము. సంక్రాంతి శుభాకాంక్ష. ఉన్నాయి తాతకి పార్టీ ఇచ్చే. తాత ఇస్తే తీసుకుంటాడు కానీ తాతకి ఎటివాడు. ఈయన మాత్రం డ్యూటీ ఎక్కిపోయారు మళ్ళీని. ఇంక అన్నీ అయిపోయి భోజనాలు ఒకటి ఉండిపోయి భోజనాలు కన్నీ సిద్ధం చేద్దాము.
పరమన్నం, కమ్మనైన పరమన్నం ఈరోజు స్పెషల్. అమ్మ దేవుడు తీస్తారా? ఓకే ఓకే. ఇది జస్ట్ ఇంట్లో తిన్నామని చేశారట. ఇది బెల్లం పరమన్నం. చిన్నప్పుడు కొట్టుకునే వాళ్ళమే, మామూలు కాదు, బుర్రోంచి బాధేసి దాన్ని. చిన్నప్పుడు కన్నమ్మ ఇంటికి వచ్చినప్పుడల్లా 2 రూపాయలు ఇచ్చేవారు ఒక్కొక్కరికి స్నాక్స్ కొనుక్కోవడానికి. ఆ స్నాక్స్ నే మా అమ్మగారు స్టైల్ గా చిల్లర గొద్దులు అనేవారు. మరి అప్పట్లో 2 రూపాయలు అంటే 200 లెక్క, మామూలుగా ఉండేది కాదు. సొంత ఇంటికాడ ఉంటే మాత్రం అన్ని వండుకొని ఇదిగో ఇది చేసాం అది చేసాం అంటారు. అమ్మగారి ఇంటికాడ మాత్రం అన్ని ప్రదర్శనలే, ఏది చేయరు, ఒక్క పని చేయరు. అలాగా నన్ను ఏడిపించుకొని తింటారు. నేను మా ఇంట్లో పని చేస్తే చూడాలని మా తమ్ముళ్ళు ఎంత ఎదురు చూస్తారో, కానీ అది జరగని పని. నేను ఇక్కడికి వచ్చానంటే రిలాక్స్ అయిపోవడమే. మా కన్నమేకంగా పిల్లలు బొమ్మర్లో పెట్టేస్తున్నారు. ఆకుల్లో తినాలంట, విస్తరాకులు తెమ్మంటున్నారు నీటికి కడిగేసి. మంచి చెరుకులు కానీ బాగుంటాయి తినడానికి. బంగారు ఈ చెరుకు ముక్కల పేరు బంగారు తీగట. చూడండి ఎంత బాగున్నాయో, చాలా బాగుంటాయట ఇవి తినడానికి. అప్పుడప్పుడు ఇలాంటి చెరుకు గడ్డలు లాంటివి తింటుండాలి, అప్పుడే పళ్ళు గట్టి పడతాయి బాగా. తీగలు ఆడ పెట్టి మందాం, అందరినీ భోజనాలు పిలిచేద్దాము. పిలిస్తే కానీ కదలరు, ఒక్కొక్కరు ఒక దగ్గర ఉన్నారు. భోజనానికి ముందు స్వీట్ తిన్నంటే స్వీట్ పట్టుకుని తిరుగుతున్నాడు అలాగా. అలా కాదు, పండగ పూట నోరు తీర్చేసి నువ్వేం తింటావు ఊరించి ఒక నీకు అరగ చూడదు. ఇటుగానే అరిపోద్ది. అరిటాకులు ఎంత అందంగా ఉన్నాయి, తీస్తేనే ఊడిపోయేలా ఉన్నాయి. ఊపిరి లేదు అరిటాకుకి. ఎందుకు ప్లాస్టిక్ వాడకూడదు, నేచురల్ గా ఆకుల్లో తినాలి కదా. మా మమ్మీ భయపడిపోతున్నారు, ఆకులు అయితే మళ్ళీ కింద నుంచి రసం కారిపోద్దామని చెప్పి వెరైటీగా ప్లేట్స్ లో ఆకు పెట్టుకుని తినమంటున్నారు. ఈ టేబుల్ ఫస్ట్ ఖాళీ చేస్తే మిగతావన్నీ సర్దియచ్చు. జస్ట్ మిస్ తప్పాలు పడిపోను. పంతులు గారు రావడం అయిపోయింది, వెళ్ళిపోవడం అయిపోయింది. ఈ పాలు మాత్రం మా అమ్మగారు ఆపనివ్వట్లేదు, దగ్గరికి మరగాలట. అక్కడ బ్యాంకాక్ లో పాలు ఇంతలా మరిగించను. జస్ట్ ఇలా వేడెక్కగానే చిన్న పెరిగేసి తోడు పెట్టేస్తాను. ఆ పెరుగుతో పాటు చిన్న ఎండుమిర్చో పచ్చిమిర్చో తుంచేసేసాం అనుకోండి, బేరం తోడిపోద్ది అనమాట. ఉండొచ్చు కదా సరదాగా హౌసీ ఆడుకుందాం అంటే ఉండట్లేదు. టికెట్ అసలే తక్కువ కూడా కాదు, రూపాయి. 2 టికెట్ల కన్నా ఎక్కువ కొనకూడదు మళ్ళీ ఎవరును. కన్నం డబ్బులు ఎప్పుడు పోవడమే, రావడం ఉండదు. పొరపాటున గెలిచిన వాళ్ళందరూ డబ్బులు డిబ్బీలు వేసుకోవడమే, ఆలస్యం చేయకుండా. యుద్ధానికి సిద్ధమవుతున్నారు. ఆకులు నీట్గా శుభ్రం చేసేద్దాం. ఈ ప్లేట్లో పెట్టి దగ్గర నొక్కేద్దాం. దీన్ని కలగాయ పులుసు, కలగూర పులుసు అంటారు. అన్ని కలిపి కొట్టుతారు అనమాట పులుసులో. ఇది వేడిగా ఉంది రైస్, ఇది తీసి పెట్టేద్దాం. వేడి రైస్ లో చప్పడపప్పు వేసుకొని తింటే నెయ్యి వేసుకొని అదిరిపోద్ది. వేడిగా అన్నం వడ్డించేద్దాం. ఇది కలగాయ పులుసు. మొత్తం ఇది లేటే టేస్ట్ చేస్తారమ్మా. మొత్తం దుంపలు, ఏకంగా ఎర్ర దుంపలు, ఇంకా గుమ్మడికాయ, ఆనపకాయ, మొత్తం అన్ని కలగలిపిన పులుసు అనమాట. కలగూర పులుసు. మేమైతే అక్కడ ఇవన్నీ చేయము, ఈ పులుసులు అవన్నీ, ఎందుకంటే అన్ని రకాలు దొరకవు కదా. సో నిజానికి అదేం లేదు, పండగ కదా, పండగ పట్టు పెట్టేసి ఇంటికి వెళ్ళిపోతారు కదా, ఊర్లో వెళ్ళిపోతారు కదా, అలాగే ఇంట్లో మిగిలిన కాయగూరలన్నీ ఇంట్లో వేసి చేస్తారు. అక్కడ ఉంటే మాత్రం మేము ఏం చేస్తామంటే, మాకు డైరెక్ట్ గా బుద్ధుడి కోవులకి వెళ్ళి అక్కడ మాంగ్స్ ఉంటారు కదా, సాధువులు, ఆ సాధువులకి ఇచ్చేస్తాం అనమాట బట్టలు. సో ఇక్కడ మాత్రం మన పద్ధతి ప్రకారం అన్ని జరుగుతాయి. ఇక్కడ తమ్ముళ్ళకి వేస్తుంది. తీసావా బట్టలు? మాకు వర్మ గారు వర్క్ కి విశ్రాంతి ఇచ్చినట్టున్నారు. మనోడు చూడండి అలాగే ఎక్కిస్తున్నాడు భావని. ఒక ఆట ఆడించుకుంటున్నారు అమాయకులను చేసి. శుభాకాంక్షలు. ఇక్కడికి వచ్చి నుంచి ఒక్క సినిమా చూడలేదు, సరదాగా సినిమాకి తీసుకెళ్ళమంటే ఈయన మరిని. ఏ మూవీ బాగుందో కమెంట్ చేయండి. వీళ్ళిద్దరికి 1 నిమిషం పడదు, కొట్టుకునేసరికి అయిపోద్ది మొత్తం టైం అంతా. మా తమ్ముడు ఏ పూజలు చేయలే కదా, విస్తర్లో పెట్టకపోయినా పర్లేదట, మామూలు ప్లేట్ ఇచ్చాను అందుకే. భోజనాలు వడ్డించేద్దాం మన వాళ్ళకి. అసలు వదిలించి ఏం తినలేదు. మన ఊర్లో మన చుట్టుపక్కలే ఉన్నా గానీ ఎవరిని నమ్మడానికి లేదు ఈ రోజుల్లో. ఎవరైనా తెలియని వ్యక్తులు ఫ్రీగా జాబ్ ఇప్పిస్తాము, అది కూడా ఫారిన్ కంట్రీస్ లో అంటే జాగ్రత్తగా ఉండండి. డబ్బులు కట్టయితే ఎటువంటి జాబ్ లోని జాయిన్ అవ్వద్దు. ఎటువంటి ఇంటర్వ్యూస్ జరగకుండా, డబ్బులు కట్టకుండా ఫ్రీగా పంపిస్తానన్నా సరే ఆలోచించండి. మీరు ఎంతకీ మాట వినకపోయారు అనుకోండి, మీకు ఆఫర్ లెటర్ ఇచ్చి ఆశ పెట్టే అవకాశం కూడా ఉంది. మోస్ట్లీ ఆఫర్ లెటర్స్ అన్ని ఇంగ్లీష్ లోనే ఉంటాయి, అది కాకుండా ఇంకే భాషలో వచ్చినా ఆలోచించాల్సిందే. కంగారు పడి ఎటువంటి డాక్యుమెంట్స్ మీద సంతకాలు చేసికండి. మీకు ప్రాపర్ వర్క్ పర్మిట్, వీసా వచ్చినంత వరకు దేశం దాటండి.
దాటద్దు, పర్లేదు టూరిస్ట్ వీసా మీద వచ్చేయండి, ఇక్కడికి వచ్చే జాబ్ ఇస్తామని అంటారు చాలా మంది. థాయిలాండ్ లో డిపెండెంట్ వీసా మీద వర్క్ చేయడమే ఇల్లీగల్, అందులోకి టూరిస్ట్ వీసా మీద వచ్చి వర్క్ చేశారంటే మామూలుగా ఉండదు. జాబ్ రావడం కోసం డబ్బులు కట్టడం లేకపోతే ఇంకేదైనా చేయడం లాంటి చేయకండి. ఒకవేళ మీకు వచ్చిన జాబ్ ఆఫర్ మీద ఏమైనా డౌట్ వచ్చింది అనుకోండి, ప్రతి కంట్రీలోని ఇండియన్ ఎంబసీ ఉంటుందన్నమాట, వాళ్ళతో చెక్ చేసుకొని ఒక క్లారిటీ వచ్చిన తర్వాత స్టార్ట్ అవ్వండి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఈ మధ్య చాలా మంది థాయిలాండ్కి ఇలాగే వచ్చి కిడ్నాప్ అయిపోతున్నారు. పదండి పట్టుకెళ్ళి ఇచ్చొద్దాం. ఉదయం నుంచి ఏం తినలేదు కదా ఉపవాసాలతో, తీరాలు చేతికి చిక్కిన తర్వాత అది ఏది పెడితే అదే తినాలి. మీరు కంట్రీలో అడుగు పెట్టిన తర్వాత మిమ్మల్ని బాగానే పికప్ చేసుకుంటారనమాట. పికప్ చేసుకున్న తర్వాత పాస్పోర్ట్, ఫోను అన్నీ లాగేసుకుంటారు. మిమ్మల్ని భద్రంగా తీసుకెళ్లి 2 దేశాలకు మధ్యలో ఉన్న బార్డర్లో ఉంచుతారనమాట. రీసెంట్ గా మన తెలుగు వాళ్ళు థాయిలాండ్ వచ్చి ఇలాగే చిక్కుకొని బయటపడ్డారు. అందుకే యూత్ అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇవన్నీ ఇలాగ వినేసి వదిలేయడం కాదు, వీలైతే నలుగురికి చెప్పండి, లేదంటే ఈ వీడియోని షేర్ చేయండి. మా కన్నంని సరదాగా ముగ్గులు పోటీకి వస్తారేటని అడుగుతున్నాను. గవగవా ఫ్రెష్ అయిపోయి మనమైతే వెళ్దాము. ఎక్కడో కాదులేండి, మన విజయనగరంలోనే గురజాడ కళాభారతిలో మన మైత్రి మీడియా యాజమాన్యం ఇన్వైట్ చేశారు. ఎండి సిరి గారు చాలా స్వీట్ పర్సన్. వచ్చిన వెంటనే పిల్లలందరూ రావడం భలే సరదాగా అనిపిస్తుంది. వచ్చేసరికి చాలా ఆలస్యం అయింది, ప్రోగ్రామ్ స్టార్ట్ అయినట్టుంది. ఈ వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరిని నేను ఆహ్వానిస్తాను. కానీ మనకి స్పెషల్ గా మన ఆడపిల్ల, మన బ్యాంక్ ఆఫ్ పిల్ల, దానికోసం నా తెలివి చెప్పారు. బ్యాంక్ ఆఫ్ పిల్ల మన పేరు చెప్తే తెలుగు భాష పులకరిస్తుంది. అదే గురించి మాట్లాడితే విజయనగరం మీద రామాయ గురించి మాట్లాడుతున్నారు అని ఆనందపడుతుంది. మన తెలుగు ప్రజలందరికీ సుపరిచితులైన యూట్యూబ్ ఫేమస్ క్రియేటర్, విజయనగరంలో పుట్టి పెరిగిన ఆమె ఇప్పుడు ఇంటర్నేషనల్ ఫేమ్. మన మైత్రి మీడియా నిర్వహించే రంగోలికి ఒక రంగ వల్లికల మనమందరినీ అలరించడానికి వచ్చారు. తెలుగు మహిళలందరికీ ఒక ఇన్స్పిరేషన్, స్టార్ మహిళ, ది ఇంటర్నేషనల్ ఇన్నోవేటివ్ ఫ్యూచర్ అవార్డీ సామర్థ్యపూడి శ్రావణి వర్మ అలియాస్ బ్యాంక్ ఆఫ్ పిల్ల. ప్లీజ్ వెల్కమ్ ఆన్ ది డయాస్. అమ్మా నా శ్రీకాంతనారా. ఈ స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్న మన గౌరవనీయులైన అవనపు విక్రమ్ గారికి, ఇంకా ఈ స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ, మన యూట్యూబ్ ప్రేక్షకులకి నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ సంవత్సరం ఇలా అందరితో సెలబ్రేట్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. మీ ఊరు ఆడపిల్లని ఇంతలాగా ఆదరించి అభిమానిస్తున్న అందరికీ చాలా థ్యాంక్స్. మన వాళ్ళు పోటాపోటీగా వేసిన ముగ్గులు చూద్దాం పదండి. ఓన్లీ ఈ ముగ్గులు వేయడం కోసం అని చెప్పి ఈ ఏరియా అంతా బ్లాక్ చేసినట్టున్నారు. చూడడానికి భలే కలర్ఫుల్ గా ఉంది. ప్రతి బాక్స్ కి నెంబరింగ్ ఇచ్చారు. మన వాళ్ళ టాలెంట్ అంతా ఈ గ్రౌండ్ లోనే కనిపిస్తుంది. ఒక్కొక్కటి ఒక్కొక్క రకంలో చాలా బాగా వేశారు. ఒక్కొక్కరికి గంట సేపు మాత్రమే టైం అంట. ఆ టైంలో ఇంత మంచిగా వేశారంటే చాలా గ్రేట్. ఈ రంగోలీ భలే వచ్చింది అసలు. ఇంకా అందరూ అలా ఉండిపోయాం అనమాట. ఇక్కడ ఈ ముగ్గు మధ్యలో పొయ్యి పెట్టి కొండలు పెట్టేశారు. పిల్లలు ఎంత చక్కగా పలకరిస్తున్నారు. ఇషాన్ అడుగుతున్నారు అందరూ, ఇక్కడ ఎక్కడో ఆడుకుంటున్నాడు. ఈ ముగ్గు కూడా చాలా బాగా వేశారు, నీట్ గా. చాలా బాగా మాట్లాడతారు. ఫ్యాన్ అసలు మీకు నిజంగా. మా మమ్మీ చేశారు. బ్యాంక్ ఆఫ్ అంకుల్ అంటారు. అసలు ఇటు పక్క చూస్తున్నా ఒకరికి మించి ఒకరు వేసారనమాట. ఇటు పక్క పీకాక్ కూడా చాలా బాగుంది. ఇది చూడండి ఎంత బాగుందో, మంచి కలర్ కాంబినేషన్స్ తో. నాకైతే ముగ్గులు అందరివి నచ్చాయి. కానీ ఇది కాంపిటీషన్ కాబట్టి సెలెక్టివ్ గా కొన్ని రంగోలీస్ సెలెక్ట్ చేయడానికి వచ్చారంట. మన రోటరీ క్లబ్ మెంబర్స్ అంట. ఎప్పటికప్పుడే చాలా మంది మహిళలతో ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు నిర్వహిస్తుంటారంట. ఇలా మహిళల్ని అన్ని రంగాల్లో ఎంకరేజ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. గ్రౌండ్ లో భోగి మంటలు పెట్టారు. మన చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ అన్ని ఆవిరైపోయి మనం అందరం మంచి పాజిటివ్ ఎనర్జీతో ముందుకెళ్లాలని కోరుకుంటున్నాను. మన
మన విజయనగరం అంటే సంగీత సాహిత్య కళాకారులకి పుట్టినిల్లు. చిన్న చిన్న పిల్లలు చక్కగా ఎంత బాగా పాటలు పాడుతున్నారో. అందరూ బ్యాంకాక్ వీడియోస్ కోసం వెయిటింగ్ అంట. అందరికీ బాగా నచ్చిన వీడియో ఏంటంటే దయ్యాల కోట అంట. లోపలికి వెళ్ళి షూట్ చేయమంటున్నారు. ఆ గోస్ట్ టవర్ చూడడానికే భయంగా ఉంటుంది, లోపల షూట్ చేయడానికి ఇంకా భయంకరంగా ఉంటుంది. అదైనా రెస్ట్రిక్టెడ్ ఏరియా, ఎవ్వరూ లోపలికి వెళ్ళకూడదు. అలా అని దయ్యాలు భూతాలు ఉన్నాయనేం కాదు. ముందుగా అందరికీ నమస్కారం. ఈ ఈవెంట్ కి రావడం చాలా ఆనందంగా ఉంది. ఈరోజు చక్కగా మన మహిళలందరూ ముగ్గుల పోటీల్లో చాలా బాగా పాల్గొన్నారు. సో ఇలాగే ప్రతి సంవత్సరం మన సంస్కృతి సాంప్రదాయాల్ని మంచిగా పాటిస్తూ మన సాంప్రదాయాలను ఇంకా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ మీ బ్యాంకాక్ పిల్ల. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు మైత్రి మీడియా. చాలా థ్యాంక్స్ అందరికీ. తర్వాత మా అతిథి దేవుళ్ళు, ఆ తర్వాత మా యాజమాన్య ప్రతినిధులు, అలాగే నా సహచర సిబ్బంది అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్.